ఓకే. దోస్ ఆర్ సెట్ అండ్ లిస్ట్. సో ఇక్కడ మనం లిస్ట్ కానీ సెట్ కానీ మ్యాప్ కానీ మనం వాడేటప్పుడు కలెక్షన్స్ వాడేటప్పుడు మనం ఆ డేటా టైప్ని ఇచ్చే వీటిని ఏమంటాము, ఈ క్లాసెస్ని ఏమంటాము? Wrapper classes. So when we are converting data types to classes, it is called as wrapper. Those classes are called as wrapper classes, and this process is called as auto boxing. Okay. ఓకే. ఇప్పుడు మ్యాప్ కదా. సో మ్యాప్ ఏంటి అంటే మ్యాప్ స్టోర్స్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో మనం ఎరే లిస్ట్లో కానీ సెట్లో కానీ మనం డేటాను యాడ్ చేయాలనుకోండి, ఏం మెథడ్ వాడాలి? న్యూ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏం మెథడ్ వాడతాం? ఎరే లిస్ట్లో అయితే లింక్ లిస్ట్ వాడతాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నెంబర్ ఇన్సర్ట్ చేయాలంటే డేటాని యాడ్ చేయాలంటే ఏం వాడతాం మెథడ్? ఇందాక కమాండ్ సెట్ కొడతాను. సో డేటాను యాడ్ చేయాలంటే ఇక్కడ మనం ఏం మెథడ్ వాడుతున్నాం? యాడ్ మెథడ్ వాడాలి. ఓకే. సో యాడ్ ఈస్ టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ లిస్ట్ ఆర్ సెట్. కానీ మ్యాప్లోకి వచ్చేసరికి ఏంటంటే మన యాడ్ మెథడ్ బదులు వి యూజ్ పుట్ మెథడ్ అనమాట. ఓకేనా? సో పుట్ మెథడ్ వాడి వి విల్ డూ, ఒక్క నిమిషం. సారీ. సో మ్యాప్లో ఏంటంటే డేటా అనేది కీ వాల్యూ పేర్స్లో ఉంటుంది. సో మ్యాప్ ఇనిషియలైజ్ చేయాలంటే మ్యాప్లో హ్యాష్ మ్యాప్ ఉంది, ట్రీ మ్యాప్ ఉంది. సో మ్యాప్ ఇంటర్ఫేస్కి పెట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏంటి, మనం ఈసారి ఒక డేటాని కాదు, 2 టైప్స్ కీ అండ్ వాల్యూ అంటున్నాం కదా. సో మనం ఇచ్చేటప్పుడు అక్కడ క్లాసెస్లో కూడా రెండు టైప్స్ ఆఫ్ థింగ్స్ని పంపించాలి. సో కీ అంటే ఏంటంటే ఇప్పుడు యూనిక్గా ఉండే థింగ్స్ అనమాట. ఇప్పుడు స్టూడెంట్ ఐడీస్ ఎలాగా, రోల్ నెంబర్స్ ఎలా యూనిక్గా ఉంటాయో, కీస్ ఆర్ ఆల్వేస్ యూనిక్. సో అవి ఏ డేటా టైప్ అయినా అవనివ్వండి, బట్ కీస్లో మనం ఇచ్చే వాల్యూస్ ఎప్పుడు యూనిక్గానే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్తో తీసుకుంటే ఈజీగా ఉండేది కదా. సో ఇంటిజర్ స్ట్రింగ్ తీసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ఇంటిజర్ వాల్యూ ఇవ్వాలి, రైట్ సైడ్ ఏమో ఒక స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలి. సో దీనిలో డేటా ఎలా పెడతామంట, మ్యాప్ డాట్ పుట్ అనే మెథడ్ వాడతామంట. సో పుట్ 1 కీ ఇంటిజర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి సమ్ వాల్యూ ఇద్దాము. సంథింగ్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినప్పుడు, ప్రింట్ చేసినప్పుడు మనకి డేటా ఎలా వస్తుందంటే ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో 1కి టెస్ట్, 88కి ఆటోమేషన్, 122కి సెలీనియం, అలా కీ వాల్యూ పేర్స్లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, కీస్ అనేవి యూనిక్గా ఉంటాయి అని చెప్పాను. సో ఒకవేళ నేను డూప్లికేట్ కీ ఇస్తున్నాను అనుకోండి, సో మ్యాప్ డాట్ పుట్ మళ్ళీ 1 దగ్గర 1 అనే కీ తీసుకొని దానిలో ఇంకేదో సమ్ ర్యాండమ్ వాల్యూ పెట్టాను. సో అప్పుడు ఏమైందంటే అవుట్పుట్లోని మనం ఇది రన్ చేసినప్పుడు
కీ యూనిక్గానే ఉండాలంటే ఒకసారే కదా ఉండాలి. సో అంతకుముందు ఇచ్చిన వాల్యూని తీసేసి కొత్తగా ఏదైతే ఇచ్చామో దాన్ని ఇన్సర్ట్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు అవుట్పుట్లో మీకు టెస్ట్ కనిపించట్లేదు 1 దగ్గర, లేటెస్ట్గా ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే ఇది ఇన్సర్షన్ ఆర్డర్ని ఫాలో అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే 14 ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత 1789 ఇచ్చాం, కానీ మనకు అవుట్పుట్లో 1789 వచ్చిన తర్వాత 14 వచ్చింది. సో ఇట్ డస్ హ్యాష్ మ్యాప్ కూడా ఇట్ డజంట్ ఫాలో ఇన్సర్షన్ ఆర్డర్. అండ్ నల్ థింగ్స్కి వచ్చేసరికి ఏంటి అనేసి అంటే మ్యాప్ డాట్ పుట్ ఒక కీ నల్ పెట్టాను, వాల్యూ కూడా నల్ పెట్టాను. సారీ, ఇంకోసారి మ్యాప్ డాట్ పుట్ మళ్ళీ కీ నల్ పెట్టాను, దీనికి వాల్యూ సంథింగ్ ఇచ్చాను. ఈసారి కీలో కరెక్ట్గా డిజిట్ ఇస్తున్నాను, బట్ వాల్యూలో నల్ ఇస్తున్నాను. మళ్ళీ కీలో సమ్ నెంబర్ ఇచ్చాను, బట్ వాల్యూలో నల్ ఉంది. సో ఇప్పుడు ఏమైందంట, మ్యాప్ యొక్క ప్రాపర్టీ ఏంటి, కీస్ అనేవి యూనిక్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ 2 టైమ్స్ నల్ కీస్ ఇచ్చినప్పుడు కూడా నెంబర్స్ కిందకి ఎలా అయితే 1ది ప్రీవియస్ వాల్యూతో అప్డేట్ చేసుకుందో నల్ కూడా ప్రీవియస్ వాల్యూతో లేటెస్ట్ వాల్యూతో అప్డేట్ చేసేసుకునిద్ది అనమాట. సో ఈ నల్ పోయి మనకి ఒక నల్ అండ్ డీజేజే సంథింగ్ ఆ వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ వాల్యూస్ నల్ ఉన్నాయి కదా, సో కీస్ అంటే యూనిక్. సో ఇది 67 యొక్క నల్, ఇది 90 యొక్క నల్. సో మనకి వాల్యూస్లో పర్లేదు డూప్లికేట్స్ ఉన్నా కూడా, బట్ కీస్లో మాత్రం ఉండకూడదు. ఉంటే అది అప్డేట్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి 67 దగ్గర నల్ కనిపిస్తుంది, 90 దగ్గర నల్ కనిపిస్తుంది, కానీ కీస్ దగ్గర చూస్తే నల్ వాల్యూ ఓన్లీ ఒక్కసారే ఉంది, ఇంకే కీ దగ్గర కూడా నల్ అనేది లేదు. ఓకే, సో హ్యాష్ మ్యాప్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇట్ స్టోర్స్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, ఇట్ విల్ అలౌ వన్ కీ యాజ్ నల్ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్, అండ్ ఇట్ డజంట్ ఫాలో ఇన్సర్షన్ ఆర్డర్. అర్థమైంది ఇక్కడ వరకు? ఓకే, సో ఇప్పుడు ట్రీ మ్యాప్ సంగతి చూద్దాం. సో ట్రీ మ్యాప్ ఈజ్ ఆల్సో సార్టెడ్ మ్యాప్. సో సార్టెడ్ థింగ్స్కి నల్ వాల్యూస్ ఇస్తే మనకి ఎక్సెప్షన్ వస్తుంది. సో మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది ఇఫ్ యూజింగ్ ట్రీ మ్యాప్. సో ట్రీ మ్యాప్ అయినా ట్రీ సెట్ అయినా దోస్ ఆర్ సార్టెడ్ సెట్స్ అండ్ సార్టెడ్ మ్యాప్స్ విచ్ డజంట్ అలౌ నల్ వాల్యూస్, రిమైనింగ్ ప్రాపర్టీస్ సేమ్. ఒకవేళ నల్ వాల్యూస్ లేకపోతే ట్రీ ఎలా కనిపిస్తుందంటే ట్రీ సెట్ చూద్దాం. ఇప్పుడు వాల్యూలో నల్ అలౌ చేస్తుందో లేదో చూద్దాం. సో కీస్లో నల్ అలౌ చేయదు, కానీ వాల్యూస్లో నల్ అలౌ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి. బేస్డ్ ఆన్ కీస్ వీఆర్ ఏబుల్ టు సార్ట్. ఇప్పుడు నాకు వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకోండి, నాకు కీస్ వద్దు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వాలంటే మ్యాప్ డాట్ దీన్ని వాల్యూస్కి లేదా సారీ, అది ఇంకో దానిలో ఉండి చూపిస్తాను. ఎంట్రీ సెట్లో ఉంటుంది అన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే. సో అది చూపిస్తుంది. దానికన్నా ముందు ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ కీ మనం వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సేమ్ అక్కడ అరే లిస్ట్లలోనే గెట్ మెథడ్ ఉండిద్ది. సో గెట్ మనము కీ ఇస్తే అది మనకు వాల్యూ ఇస్తుంది. సో 88 అనే కీ దగ్గర ఆటోమేషన్ ఉంది కాబట్టి మనకు ఆటోమేషన్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అది గెట్ మెథడ్ యొక్క యూజ్. ఇప్పుడు మనం అది ఓన్లీ కీస్ అండ్ వాల్యూస్ది చూడాలి కదా. సో మనం ఓన్లీ కీస్ అండ్ వాల్యూస్ మనకు కావాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాప్ డాట్ ఎంట్రీ అని ఒక క్లాస్ ఉంటుంది అనమాట. సో ఈ ఎంట్రీలోని కీ అండ్ వాల్యూ, మనకి ఏ టైప్ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్, వాల్యూ ఏమో స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్,
దీనికి ఏదైనా ఒక వేరియబుల్ ఇచ్చుకోవాలి. ఎంట్రీ ఈక్వల్ టు ఈ మ్యాప్ ఉంది కదా, సో ఈ మ్యాప్ డాట్ ఇక్కడ మనకి ఎంట్రీ సెట్ అని ఉంటుంది అనమాట. ఈ ఎంట్రీ సెట్ మెథడ్ని కాల్ చేస్తే మనకి మొత్తం కూడా ఒక సెట్ లాగా దీనికి వస్తుంది. నేను సింటాక్స్ మర్చిపోయాను. ఒక నిమిషం. ఇలా ఇస్తే మొత్తం వస్తాయి కానీ నాకు ఓన్లీ కీస్ అండ్ వాల్యూస్ రావడానికి ఏంటో. సో ఇప్పుడు నాకు ఓన్లీ కీస్ ప్రింట్ అవ్వాలంటే నేను ఒక ఫర్ లూప్ తీసుకొని మ్యాప్ మొత్తాన్ని ఒక ఎంట్రీ సెట్ని దీనికి పంపించాను. పంపించిన తర్వాత ఈ మొత్తం కీ అండ్ వాల్యూ లాగా తీసుకునిద్ది సపరేట్గా ఇది. సో ఇప్పుడు నాకు ఓన్లీ కీస్ ప్రింట్ అవ్వాలి, ఇండివిజువల్గా కీస్ ప్రింట్ అవ్వాలి అనేసి అంటే నేను ఎంట్రీ డాట్ గెట్ కీ కాల్ చేస్తే నాకు ఓన్లీ కీస్ ప్రింట్ అవుతాయి అన్నమాట ఇండివిజువల్గా. నాకు వాల్యూస్ కావాలనుకోండి ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ పెట్టుకోవాలి. సో అప్పుడు మనకు ఓన్లీ ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి. సో ఇది మన ఫర్ ఈచ్ లూపే అనమాట. సో మనం మొత్తం ఇదివరకు మనం ఎరే పంపించే వాళ్ళం కదా ఇక్కడ. సో ఇప్పుడు ఎరే బదులు వీఆర్ సెండింగ్ ద ఎంటైర్ ఎంట్రీ సెట్, ఆ మ్యాప్ మొత్తాన్ని పంపిస్తున్నాము. సో దానిలో అది ఇండివిజువల్గా కీ కావాలంటే గెట్ కీ వాడాలి, ఇండివిజువల్గా వాల్యూ కావాలంటే గెట్ వాల్యూ వాడాలి. ఇది కాకుండా ఇంకో మెథడ్ ఉండాలి విచ్ రిటర్న్స్ ఆల్ ద కీస్ అండ్ ఆల్ ద వాల్యూస్. అదేంటిది? మ్యాప్లో మెథడ్ ఏది లేదా కీ సెట్, సారీ. సో ఇప్పుడు ఓన్లీ మనకి కీ ప్రింట్ అవ్వాలనుకోండి, వితౌట్ లూప్ కాకుండా జస్ట్ నార్మల్గా ప్రింట్ అవ్వాలంటే మనకి కీ సెట్ అనే మెథడ్ ఉంది. సో కీ సెట్ అనే మెథడ్ ఓన్లీ కీస్ని మనకి ఒక సెట్ లాగా రాసిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ కీ సెట్. అలానే మనకి వాల్యూస్ సెట్ కూడా ఉండాలి. చూద్దాం. మ్యాప్ డాట్ వాల్యూస్. సో వాల్యూస్ కూడా సెట్ లాగా మనకి ఇండివిజువల్గా వస్తుంది ఇలాగా. సో ఇవేంటి కంబైన్డ్గా ఒక సెట్ ఫామ్లో వస్తున్నాయి. అదే మనకి ఇండివిజువల్గా కావాలి అనుకుంటే ఇలా లూప్ వాడుకోవాలి. ఇండివిజువల్గా కాదు జస్ట్ ప్రింట్ అయితే చాలు అన్నప్పుడు వీ కెన్ యూస్ కీ సెట్ అండ్ వాల్యూస్ మెథడ్ అనమాట. అదే ఇండివిజువల్గా ఒక కీ బేస్డ్ వాల్యూ కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ గెట్ మెథడ్. సో ఇప్పుడు ఒక ఫేమస్ ప్రోగ్రామ్ ఉంది, 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో కామన్గా అడిగే ఆ స్ట్రింగ్ రివర్స్, నంబర్ రివర్స్తో పాటు ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట, విచ్ ఈస్ టు ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఇప్పుడు మనకి టెస్టింగ్ అనే వర్డ్ ఉందనుకోండి, మనకు అవుట్పుట్ ఎలా రావాలంటే T2 E1 I1 N1 అలాగా. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ మనం కనిపెట్టాలన్నమాట. సో దీనికి మీరు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ వాడి ఏమన్నా ఒక ఐడియా ఒక 2 minutes థింక్ చేసి చెప్తారా? సో స్ట్రింగ్లో మీరు నేర్చుకున్న క్యారెక్టర్ ఎరే, ఇక్కడ నేర్చుకున్న మ్యాప్, ఇవన్నీ వాడి సంథింగ్ వీ షుడ్ డెవలప్. ఇది ఒక ఐడియా ఇస్తారా? ఉన్నారా ఇద్దరు క్లాస్లో? ఉన్నామండి. ఓకే, థింక్.
ఏం ఐడియా వచ్చిందా? తప్పైనా పర్లే, జస్ట్ అసలు మనకి నేర్చుకున్న సింటాక్స్లో లాజిక్లో పెట్టడమే మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇవి బేసిక్స్. జస్ట్ నార్మల్ ఒక మీకు ఏమనిపిస్తుందో అది చెప్పండి, రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను మీకు, మీరే చెప్తారు ఎలా రాయాలో. సో నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను, దానికి ఆటోమేషన్ అని ఇద్దాం వాల్యూ. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో నేను ఏం అడుగుతున్నాను, సంథింగ్ ఇలాగా రావాలని అంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఇండివిజువల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తం నుండి ఇండివిజువల్ క్యారెక్టర్స్ మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు ఏం వాడాలి మనం, స్ట్రింగ్ రివర్స్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏం వాడారు క్యారెక్టర్స్ తెచ్చుకోవడానికి? టూ క్యార్ అరే. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ని ఫస్ట్ ఒక క్యారెక్టర్ అరేగా మార్చుకుందాం. టూ క్యార్ అరే. సో ఇప్పుడు ఇండివిజువల్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం. సో దానికోసం ఏదైనా ఒక లూప్ వాడుకోవాలి కదా. సో ఫర్ ఈచ్ లూప్ వాడుకుందాము. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది మనకి, ఆ వచ్చిన క్యారెక్టర్ని రూపంలోకి పంపించాలి. ఇట్ షుడ్ ఇటరేట్ టిల్ ద లెంత్ ఆఫ్ దట్ అరే. సో అందుకని అరేని రైట్ సైడ్ ఇచ్చాము. సో ఆ రైట్ సైడ్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, కౌంట్ కనిపెట్టాలి. సో ఇనీషియల్గా ఒకవేళ ఫస్ట్ టైం వస్తుంది అనుకోండి ఆ క్యారెక్టర్ లూప్ లోపలికి, అప్పుడు దాని కౌంట్ 1 అవ్వాలి. కానీ సెకండ్ టైం వస్తుంది అనుకోండి అది లూప్లోకి, అప్పుడు ఆ వాల్యూ 1 కాస్త 2గా మారాలి. సో కీ అనేది ఏంటిది, ఇక్కడ మనకు వచ్చే ఈ క్యారెక్టర్ వాల్యూ ఏంటి, ఇంటిజర్, ద కౌంట్ కదా. సో ఇప్పుడు మన కీ అండ్ వాల్యూ పేర్స్లో డేటా స్టోర్ చేసుకోవడానికి మనకు హెల్ప్ అయ్యే జావా కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడే కదా నేర్చుకున్నాము. సో మ్యాప్లోనే కదా కీ వాల్యూ పేర్స్లో డేటా స్టోర్ చేసుకోగలుగుతాము. సో మనం మ్యాప్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం, మ్యాప్. ఇక్కడ ఏమంటున్నాం మనము, కీ అనేది క్యారెక్టర్ అంటున్నాం. సో ఫస్ట్ దానిలో క్యారెక్టర్ ఇవ్వాలి. వాల్యూ ఏమంటున్నాము, ద కౌంట్ విచ్ ఆర్ ఇన్ ఇంటిజర్స్. సో ఇంటిజర్ ఇస్తున్నాము. తర్వాత ఈ మ్యాప్కి ఏదో ఒక పేరు పెట్టుకుంటాము, న్యూ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్లో డేటా ఏమీ లేదు, వీ హ్యావ్ జస్ట్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ బ్లాంక్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫర్ లూప్లో కండిషన్ ఏమని పెడుతున్నామంటే, ఇఫ్ దిస్ మ్యాప్, ఈ మ్యాప్లో ఒక మెథడ్ ఉందంట కాల్డ్ యాజ్ కంటైన్స్ కీ. సో ఈ మ్యాప్లో కనుక ఆల్రెడీ ఈ సి అనే వాల్యూ వచ్చే ఆ క్యారెక్టర్ కనుక ఉంటే అప్పుడు మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆల్రెడీ కీ ఉంది అనేసి అంటే మనం అప్పుడు మ్యాప్ డాట్ పుట్లో సి కామా ఏం చేస్తామంట, కరెంట్ ప్రజెంట్ అసలు ఆ కీకి ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో తెచ్చుకోవాలి కదా. సో కరెంట్ ఉన్న వాల్యూకి +1 యాడ్ చేసుకోవాలి. సెకండ్ టైమో థర్డ్ టైమో వస్తుంది అనుకోండి, థర్డ్ టైం వస్తుందంటే అక్కడ ఒక వాల్యూలో 2 ఉండిద్ది, 2కి 1 యాడ్ చేయాలి. సో కరెంట్ ఉన్న వాల్యూ ఏంటో మనం తెచ్చుకోవాలంటే బేస్డ్ ఆన్ కీ మనం వాల్యూ ఏ మెథడ్ వాడి తెచ్చుకోవచ్చు, గెట్ మెథడ్ కదా. సో సి కమ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ సి. సో మనకి ఎగ్జిస్టింగ్ వాల్యూ వచ్చేసింది, కానీ వచ్చిన వాల్యూకి ఏం చేద్దాం అనుకుంటున్నాం, +1 యాడ్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు ఇది సెకండ్ టైం వస్తున్నప్పుడు, కానీ మరి ఒకవేళ ఫస్ట్ టైమే వస్తుంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎల్స్ బ్లాక్లో పెట్టుకుందాం. సో ఫస్ట్ టైం వస్తుంది, ఇంకా అసలు మ్యాప్లో డేటానే లేదు, అది ఫస్ట్ టైం మనం ఇన్సర్ట్ చేయాలి. సో అప్పుడు మ్యాప్ డాట్ పుట్
ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 1. 1 ఇచ్చుకోవాలి. సో ఇనిషియల్గా ఈ మ్యాప్ ఎంటీగా ఉంది. ఆ ఎంటీగా ఉన్న మ్యాప్లో మనం ఏం చెక్ చేసుకుంటున్నామంటే ఒక్కొక్క క్యారెక్టర్ని పంపిస్తూ ఆ క్యారెక్టర్ ఆల్రెడీ ఉంటే ఇఫ్లోకి వెళ్ళమంటున్నాం. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో డైరెక్ట్గా ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చి ఫ్రీక్వెన్సీ 1 అప్డేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ యూ వచ్చింది, యూ కూడా ఎల్స్లోకి వచ్చింది, 1 అప్డేట్ అయిపోయింది. టీ వచ్చింది, 1 అప్డేట్ అయిపోయింది. ఓ కూడా అలానే, ఎం కూడా అలానే. బట్ సెకండ్ టైం వన్ ఏ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రజెంట్ కాబట్టి ఈసారి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి మనకి కరెంట్ ఫ్రీక్వెన్సీ అక్కడ 1 ఉంటే ఆ 1ని +1 చేసి 2 చేస్తుంది. సో ఇప్పుడు కనుక మనం దీన్ని ప్రింట్ చేసామనుకోండి, సారీ నేను లూప్ లోపల రాసాను ప్రింట్, అందుకే మీకు ఇండివిజువల్గా వస్తుంది. లూప్ బయట పెట్టుకుందాం ప్రింట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మీకు ఏ 2 టైమ్స్, టీ 2 టైమ్స్, యూ 1 టైమ్, ఐ 1 టైమ్, ఎం 1 టైమ్. సో అలా మనకి ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారంటే ఇలా కాదు, నాకు ఇండివిజువల్గా కనిపించాలి, లైక్ ఏ అక్కర్స్ 2 టైమ్స్, టీ అక్కర్డ్ 2 టైమ్స్ అలా రావాలని అనుకుంటున్నారు అనుకోండి అవుట్పుట్లోని. అప్పుడు మనము ఇందాక మనం మ్యాప్ చూసాం కదా, అది ఎంట్రీ సెట్ చూసాం కదా, ఫర్ లూప్లో అది రాయాలి. సో ఫర్ మ్యాప్ డాట్ ఎంట్రీ, కీ క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్, వాల్యూ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్, దీనికి ఏదైనా ఒక వేరియబుల్ కాలన్, మన ఎంట్రీ సెట్ మొత్తాన్ని పంపించాలన్నమాట. సో పంపించినప్పుడు ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంట్రీ డాట్ గెట్ కీ. సో ఆ కీ అనేది ఒక స్ట్రింగ్లో రాయాలి కదా, హ్యాజ్ అక్కర్డ్ అని, హ్యాజ్ అక్కర్డ్. సో మళ్ళీ ఇంకా స్ట్రింగ్ బయట ఇంకో దాన్ని కలపడం కోసం మళ్ళీ ప్లస్ ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ, దీని తర్వాత మళ్ళీ టైమ్స్ రాయాలి కాబట్టి స్పేస్ టైమ్స్. సో ఇప్పుడు కనుక మనం దీన్ని రన్ చేస్తే ఇండివిజువల్ క్యారెక్టర్, ఇండివిజువల్ కీ, దాని యొక్క వాల్యూ. సో ఏ హ్యాజ్ అక్కర్డ్ 2 టైమ్స్, టీ హ్యాజ్ అక్కర్డ్ 2 టైమ్స్ అలా వస్తుంది అనమాట. సో ఇది నిద్రలో లేపు అడిగినా సరే రాయగలగాలి, ఎందుకంటే 4 లైన్స్తో మనం తేల్చేస్తాం. ఇదే లాజిక్ వితౌట్ కలెక్షన్స్ రాయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఎరేస్ వాడి రాయాలి, అప్పుడు ఒక చాలా పెద్ద కోడ్ వస్తుంది అనమాట. బట్ సింపుల్ 4 లైన్స్లో ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే, ఇంకా అసలు ఈ 4 లైన్స్ కూడా కాకుండా 1 లైన్లో రాయాలి అనేసి అంటే ఈ ఎల్స్ కండిషన్ తీసేసి మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనం ఇఫ్ కూడా పెట్టక్కర్లేదు అప్పుడు. సో ఈ మ్యాప్లో ఒక మెథడ్ ఉందంట, ఏమని, గెట్ ఆర్ డిఫాల్ట్. సో గెట్ ఆర్ డిఫాల్ట్ ఏం చేస్తుందంట, సో ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న క్యారెక్టర్ ఒకవేళ అది మ్యాప్లో అసలు ఎంటీగా ఉంది, దానికి ఏమీ లేదు అన్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూ 1 సెట్ చేస్తే అది ఫస్ట్ టైం మ్యాప్లో లేనప్పుడు 1తోనే అప్డేట్ చేసేస్తుంది. ఒకవేళ లేదనుకోండి, ఆల్రెడీ ఉందనుకోండి, అప్పుడు మనము కరెంట్ వాల్యూని చేయాలి కాబట్టి దీన్ని +1 చేయాలనుకుంటాం. డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టుకుందాము, ఎందుకంటే అప్పుడు +1 యాడ్ చేస్తే 1 వస్తుంది కాబట్టి సరిపోతుంది. యా, సో డిఫాల్ట్ వాల్యూని 0 చేశాను. సో ఇనిషియల్గా అది లేనప్పుడు 0తో అప్డేట్ అయిపోయింది. ఒకవేళ నెక్స్ట్ టైం వస్తుంది అని అనుకుంటే +1 యాడ్ అవుతుంది. ఓకేనా, ఎగ్జిస్టింగ్ వాల్యూకి +1 యాడ్ అయింది. ఈ మామూలుగా అయితే 0 +1 అయింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇది మరి 1 లైనర్తో అయిపోద్ది అనమాట, ఆ 4 లైనర్స్ కాకుండా. కానీ ఇంటర్వ్యూలో రాసేటప్పుడు కొంచెం మనం లాజిక్ రాసామని చూపించాలి కాబట్టి ఇంటర్వ్యూలో రాసేటప్పుడు మాత్రం ఇఫ్ ఎల్స్తోనే రాయండి, అప్పుడు వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది అంతే. ఏవో మనం ఆల్రెడీ అన్ని డిఫాల్ట్ థింగ్స్ అందులో ఎగ్జిస్టింగ్వే వాడేస్తున్నామని కాకుండా. సో స్ట్రింగ్ రివర్స్కి కూడా నేను మీకు నేర్పించలేదు, కానీ మనకి స్ట్రింగ్ బిల్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో స్ట్రింగ్ బిల్డర్ వాడి మనం రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ జస్ట్ డాట్ రివర్స్ పెడితే రివర్స్ అయిపోయింది అనమాట.
సో అది మనం చేయకూడదు ఫ్రమ్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. బట్ మీ ప్రాజెక్ట్లో అలాంటి అవసరం వస్తే అలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ మనం వాడుకోవచ్చు. కానీ బట్ ఇఫ్ యూ వాంట్ ఎ జాబ్, మనం లాజికల్ స్కిల్స్ చూపించాలి వాళ్ళకి. ఓకేనా? అది అబౌట్ కలెక్షన్స్. నేను ఇంకేదో కాన్సెప్ట్ చెప్పాలి మీకు అని అనుకున్నాను కలెక్షన్స్ తర్వాత. ఏం చెప్పాను గుర్తుందా? నాకు గుర్తు రావట్లేదా అని ఆలోచిస్తున్నాను. ఏం చెప్తాం అనుకున్నా? ఆటోమేషన్ స్టార్ట్ చేసే ముందు కన్స్ట్రక్టర్ చెప్పా, యూజర్ ఇన్పుట్ చెప్పానా, స్కానర్ క్లాస్ చెప్పానా? స్కానర్ క్లాస్ చెప్పాలి. ఫైల్ హ్యాండ్లింగ్ అక్కడ నేర్పిస్తాను, అక్కడ బాగుంటుంది. అది బ్రాంచింగ్ అయిపోయినాయి, ఆపరేటర్స్ అయిపోయినాయి. ఓకే, స్విచ్ కేస్ చెప్పాను కదా నిన్న, చెప్పాను. సో యూజర్ ఇన్పుట్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు మనం ఇక్కడ డిక్లేర్ చేసేస్తున్నాం కదా వాల్యూస్ డైరెక్ట్గా. సో అలా కాకుండా యూజర్ దగ్గర నుండి ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు యూజర్ ఇచ్చే ఇన్పుట్ తీసుకొని మనం చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం స్కానర్ క్లాస్ వాడాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ ఈజ్ టు ప్రింట్, సిస్టమ్ డాట్ ఇన్ ఈజ్ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అనమాట. సో మనం యూజర్ ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీని కన్స్ట్రక్టర్ లోపల మనం సిస్టమ్ డాట్ ఇన్ క్లాస్ని కన్స్ట్రక్టర్ పారామీటర్గా పంపించాలన్నమాట. సో ఇది ఏ ప్యాకేజ్లో ఉండిద్దంటే యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది, యాజ్ సేమ్ యాజ్ కలెక్షన్స్. సో మ్యాక్సిమం యూటిల్, ఐఓ, లాంగ్ ఈ మూడిటి మధ్యలోనే తిరుగుతాం మనం జావాకి సంబంధించిన మెథడ్స్లో. డెవలపర్స్కి అయితే ఇంకా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి, బట్ మన నాలెడ్జ్కి ఈ మూడు చాలు. సో ఇప్పుడు మనం డేటాని రీడ్ చేయాలి కదా. సో రీడ్ చేయాలంటే ముందు యూజర్కి ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాం. సో ఇచ్చినప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి అనేసి అంటే మనం ఏం కమాండ్ వాడాలంటాం? ఈ స్కానర్ క్లాస్లో ఒక మెథడ్ ఉందంటే కాల్డ్ యాజ్ నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ లైన్ ఈజ్ టు రీడ్ ఎ స్ట్రింగ్. అలా మనం ఒకవేళ ఇంటిజర్ రీడ్ చేయాలనుకోండి, నెక్స్ట్ ఇంట్. అదే మనం ఒక బూలియన్ని రీడ్ చేయాలంటే నెక్స్ట్ బూలియన్. సో అలా ప్రతి డేటా టైప్కి కూడా నెక్స్ట్ అని ఉండి దాని తర్వాత దాని వాల్యూ ఉండిద్ది. సో ఇక్కడ ఫస్ట్ మనం నెక్స్ట్ లైన్ తీసుకుందాం. ఇది ఒక స్ట్రింగ్ కదా, సో అందుకని స్ట్రింగ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ యూజర్ ఏం ఎంటర్ చేశాడో మనం ప్రింట్ చేయాలండి. యూ హ్యావ్ ఎంటర్డ్ str. సో ఇప్పుడు ఇది రన్ చేయగానే ఏమైందంటే ఫస్ట్ మనల్ని అడుగుతుంది ఏంటి ఎంటర్ చేయమని ఇక్కడ. సో అప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి మనం టైప్ చేయొచ్చు డేటాని. సో టైప్ చేసి ఎంటర్ కొడితే అప్పుడు నెక్స్ట్ కమాండ్కి వెళ్ళి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అక్కడ నేను నెక్స్ట్ లైన్లో ఏం రాసాను? యూ హ్యావ్ ఎంటర్డ్ str. సో వాట్ ఎవర్ ద నేమ్ దట్ ద యూజర్ ఇస్ ఎంటరింగ్ దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ ద సిమిలర్ వే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్ an integer, సో అది ఇంట్ కాబట్టి ఇక్కడ కూడా ఇంటే ఉండాలి. నేను జస్ట్ అక్కడ తప్పించు యూ హ్యావ్ ఎంటర్డ్ 1. సో అలా అనమాట. దట్ ఈస్ అబౌట్ స్కానర్ క్లాస్. కానీ స్కానర్ క్లాస్ ఏంటంటే ఓపెన్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు ఒక వార్నింగ్ అనిపిస్తుంది కదా. సో ఆ వార్నింగ్ ఎందుకు కనిపిస్తుందంటే ఈ స్కానర్ క్లాస్ని వాడేసిన తర్వాత క్లోజ్ కూడా చేయాలన్నమాట. సో sc.close అనే కమాండ్ రాయాలి లాజిక్ అంతా రాసిన తర్వాత. అది క్లోజ్ చేయకపోయినా ఏం కాదు, జస్ట్ మెమరీ వేస్ట్ అయిపోతూ ఉండేది, అందుకని క్లోజ్ చేయాలి. ఓకే, సో దీంతో మన జావా కాన్సెప్ట్స్ అయిపోయినాయి. సో జావా మీద టెస్ట్ నెక్స్ట్ మండే మనం పెట్టుకుందాము. ట్యూస్డే నుండి వీ విల్ స్టార్ట్ సెలీనియం. అది టెస్ట్ ఎలాగో 5 minutes అయిపోయింది, మండే నుండి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా?
ఏమైనా ఓకే. డౌట్స్ ఉన్నా, ఏమన్నా కావాలన్నా ఆ రోజు అడగండి. క్లారిఫై చేసుకుందాం.